హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి వంట చేయడం అంటే చాలా ఇష్టం ఉండేది. అలాగే మా అమ్మగారు కూడా వంటలు బాగా చేసేవారు. మా అమ్మ ఏ వంట చేసినా అదేంటోనండి, మరి ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉండేది. కానీ ఆ టేస్ట్ నేను ఎన్ని వంటలు చేసినా, ఎన్ని వంటలు నేర్చుకున్నా కూడా నేను ఏది చేసినా మా అమ్మ వండిన టేస్ట్ అయితే మాత్రం నా వంటకు రావట్లేదు. నాకు అనిపిస్తుంది అలా అయితే. కానీ నేను చేసిన ప్రతి ఒక్క వంట అందరికీ నచ్చుతుంది మా ఇంట్లో. అదేంటో కానీ మనం రెస్టారెంట్లో తిన్నా, లేకపోతే ఎక్కడైనా మ్యారేజ్ ఫంక్షన్లో తిన్నా కూడా మా అమ్మ చేతి రుచి అయితే నాకు ఇప్పటికీ ఎక్కడ దొరకలేదు. చాలా మిస్ అయ్యాను. మా అమ్మని ఎంత మిస్ అయ్యానో మా అమ్మ వంటలను కూడా అంత మిస్ అవుతున్నాను. తను ఉన్నప్పుడైతే నాకు ఏ పండుగ వచ్చినా, ఏ చిన్నది ఏదైనా తినాలనిపించినా చెప్తే చాలు క్షణంలో చేసి పెట్టేది. అలాంటిది ఇప్పుడు తను లేకపోవడంతో నాకు ఏ వంట చేసుకున్నా, నేను చేసుకున్నది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎవరైనా చేసి పెడితే బాగున్ను అన్న ఇది ఉంటుంది ఎప్పుడు. కానీ అన్ని వంటలు చేస్తాను, పిల్లలకు పెడతాను. కానీ నేనైతే మాత్రం మా అమ్మ చేసినప్పుడు తిన్నట్టుగా ఇప్పుడు ఇష్టంగా తినలేను. అదేంటో తెలీదు. కానీ మా అమ్మ ఏది వండినా చాలా ఇష్టంగా, ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాడు తెలిసింది. అప్పుడు వండి పెడుతుంటే అస్తమాలు వంటలేని, అస్తమాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటావు, ఎందుకు ఇన్ని వండుతావు అని నేను తిట్టేదాన్ని. కానీ ఇప్పుడు వండితే బాగున్ను, పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ వండడానికి ఆవడలేదు. తినాలని నాకున్నా సరే వండబెట్టడానికి తను లేదు. కాబట్టి చాలా మిస్ అవుతున్నాను మా అమ్మని. మా అమ్మ చేసిన వంటల్లో ఇదొక పెద్ద ఫేమస్ అన్నమాట. మా ఇంట్లో ఎవరు వచ్చినా మా అమ్మ ఇవి చేసి పెట్టేది. ఇది ఒకటి పాకంగారులు ఒకటి చేసేది. అందరు ఇష్టంగా తినేవాళ్ళు. కానీ నేను మా అమ్మ చేసినంత టేస్ట్గా అయితే చేయలేకపోతున్నాను. మా అమ్మని మా నాన్నని తలుచుకుని రోజు అంటూ ఉండదు. కానీ నిజంగా పేరెంట్స్ మిస్ అవుతే చాలా, అది ఎవరికి చెప్పుకోలేమండి. అసలు పేరెంట్స్ లేకపోతే ఇంకా లైఫ్లో చాలా మిస్ అయినట్టే నా నా ఆలోచన ప్రకారం అయితే. పేరెంట్స్ ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఉన్నప్పుడే మన లైఫ్ అంటూ ఒక అర్థం ఉంటుంది. మనకి ఎన్ని ఉండని, ఎంత బాగా చూసుకుని భర్త సరే ఆ లోటు అయితే మాత్రం మనకి తెలుస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్. అదేంటో కానీ నాకు చిన్నది ఇంట్లో ఏది జరిగినా, పండగ జరిగినా నాకేంటి ఎవరు లేకుండా అయిపోయింది అన్న ఫీల్ అయితే మాత్రం ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను. కానీ దేవుడు నాకు మా అమ్మని, మా నాన్నని కూడా నాకు ఇద్దరు పిల్లల రూపంలో ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఒకసారి తల్లిదండ్రులుగా అనుకుంటూ ఉంటాను. ఎంత అనుకున్నా ఎందుకో తెలీదు, చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మాత్రం ఉంటూ ఉంటుంది.